చూడండి, ఇది బ్యాక్ పార్ట్ అండ్ ఇది వచ్చి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్కి కూడా ఇక్కడ చిన్న పీస్ అయితే జాయింట్ పడుతుంది, అందరికీ తెలుసు కదా. అండ్ ఈ మిగతా రిమైనింగ్ పార్ట్లో నుంచి మనము క్రాస్గా ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి అండ్ క్రాస్ పీసెస్ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకోవాలన్నమాట. మళ్ళీ వీటికి కంపల్సరీగా మళ్ళీ అతుకులు వస్తాయి అన్నమాట. చూడండి, ఇక్కడ అండర్ ఆర్మ్స్ కింద జాయింట్ వస్తుంది. ఇట్లాగా ఎంత చిక్కాగా కనిపిస్తుంది అంటే కుట్టాలంటే, ఇప్పుడు నెక్ ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ కూడా కొంచెం మళ్ళీ దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇటు తిప్పు అటు తిప్పు, ఎటో ఒక సైడ్ తిప్పి అడ్జస్ట్ అయ్యే విధంగా, ఒక్క సైడ్ పడే విధంగా సెట్ చేసుకోవాలి. ఇది ఆలోచించడానికి 1 గంట టైం వేస్ట్. అదే ఒక 20 సెంట్లు ఎక్స్ట్రా తెచ్చారనుకోండి, మీటర్ తెచ్చారనుకోండి, అప్పుడు ఈజీగా కట్ చేసుకోవడానికి ఉంటుంది, ఫాస్ట్గా కూడా బ్లౌజ్ కుట్టడానికి ఉంటుంది అనమాట. ఇది పరిస్థితి. అందుకనే 1 మీటర్ తెచ్చుకుంటే వచ్చిన నష్టం ఏం లేదు. 80 సెంట్లోనే కట్ చేస్తాము, 70 సెంట్లోనే కట్ చేస్తామని వీడియోస్ ఉంటాయి. బట్ ఇట్లాంటివి చాలా ఉంటాయి అన్నమాట, అడ్జస్ట్ చేసుకొని అతుకులు వేసుకొని చేయాల్సినవి.